దీపదానం ఏ విధంగా చేయాలి? మన సంవత్సరం మొత్తంలో కూడా దీపదానం చేయాలని కార్తీక మాసంలో ప్రత్యేకంగా చెప్తారు. ఎప్పుడు కూడా దేవుడి ముందు దీపారాధన చేస్తాం, కానీ దీపదానము చేయము. కానీ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా దీపదానం చెయ్యాలి అనేటువంటి విషయం మనకి కనపడుతోంది. అయితే ఈ దీపదానం ఏ విధంగా చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. విష్ణు దేవాలయంలో కానీ శివాలయంలో కానీ అవి రెండు అందుబాటులో లేకపోతే ఇంట్లో కానీ మరే దేవాలయంలో అయినా సరే నిత్యం కూడా కార్తీక మాసం మొదటి రోజు నుంచి కార్తీక బహుళ అమావాస్య వరకు ప్రతిదినం కూడా దీపదానం చేయాలి అంటారు. అయితే దీపదానం ఏ విధంగా ఉండాలి? వరి పిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిదను తయారు చేయాలి. ఆ పిండిని తడిపి జ్యోతిలాగా తయారు చేయాలి. దానిలో కాస్తంత ఆవు నెయ్యి వేసి ఒత్తులు వెలిగించాలి. ఆ ఒత్తులు వెలిగించి దానికి కుంకుమతో అలంకరించి భగవంతుడికి ఆ దీపాన్ని హారతిగా ఇచ్చి ఆ తర్వాత ఒక బ్రాహ్మణుడికి లేదా ఒక ముత్తైదు కానీ ఈ దీపాన్ని దానం చేయాలి. ఆ దీపదానం చేసినప్పుడు కూడా ఒక మంత్రం ఉంది. సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్ శుభావహం దీపదాం ప్రదస్యామి శాంతిరస్తు సదా మమ అనేటువంటి మంత్రాన్ని చదువుతూ దీపదానం చేయాలిట. అంటే ఏమిటి? జ్ఞాన్ని ప్రసాదించేటువంటిది ఈ దీపం. ఎప్పుడూ నాకు శుభాల్ని చేకూర్చాలి. అలాంటి దీపాన్ని నేను దానం చేస్తున్నాను. దానం తీసుకున్న వాళ్ళకి నాకు కూడా జ్ఞానాన్ని, సంపదని, సకల శుభాల్ని చేకూర్చుగాక అనేటువంటి అర్థం వచ్చేటువంటి ఈ మంత్రాన్ని చదువుతూ దీపదానం చేయాలిట. అయితే దీనికి ఉద్యాపన కూడా. ఎవరు నెల రోజులు కూడా ఇలాగే పిండితో చేసినటువంటి దీపాన్ని దానం చేస్తూ దేవుడికి దీపహారతి ఇచ్చిన తర్వాత దానం చేసి చివరిగా కార్తీక శుద్ధ అమావాస్య రోజు లేదా కొంతమంది కార్తీక పౌర్ణిమ రోజు చేస్తూ ఉంటారు. అదేమిటి అంటే వెండి ప్రమిదను భమిడి పత్తిని పెట్టాలి అంటారు. అంటే భమిడి వత్తిని పెట్టాలి అంటారు. అంటే వెండి ప్రమిద, దానిలో బంగారుతో చేసినటువంటి ఒత్తిని పెట్టి దాని మీద పిండితో చేసినటువంటి ప్రమిద, దానిలో నెయ్యి, దానిలో ఒత్తి వెలిగించి దేవుడికి హారతిచ్చి దాన్ని ఉద్యాపనగా ఆఖరి రోజు దానం చేయాలన్నమాట. ఈ విధంగా చేయటం వలన వాళ్ళకి ఎంతో జ్ఞానోదయం కలుగుతుందిట, సకల శుభాలు కలుగుతాయిట. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఇక్కట్లు, చీకట్లు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పేసి మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకు మనం దీపదానం చేస్తున్నాం? కాదు, అది వెలిగి తర్వాత ఆరిపోతుంది కదా అంటారు. అయితే ఈ దీపదానం కూడా ఏమిటంటే మనం ప్రమిదతో చేయకపోయినా, అంటే పిండితో ప్రమిదలు చేయకపోయినా ఒక మట్టి కుందులో, అంటే మట్టితో చేసినటువంటి ప్రమిదలో అయినా సరే ఒక ఉసిరికాయని, ఆ ఉసిరికాయ మీద ఒక పువ్వొత్తిని ఆవు నీతిలో తడిపి దీపం వెలిగించి పెట్టాలిట. అసలు ఉసిరికాయ మీద నెయ్యి నిలుస్తుందా? ఎంతసేపు ఆ దీపం ఉంటుంది? ఒక క్షణకాలం ఉంటుందేమో. అంత మాత్రం దీపం వెలిగేదాన్ని దానం చేసినా కూడా మహాపుణ్యం చెప్తూ ఉన్నారు. అంటే దీనివల్ల సంకేతాలు మనకి ఏం కనిపిస్తున్నాయి, దీని వెనక ఉన్నటువంటి రహస్యాలు మనకి ఏం తెలుస్తూ ఉన్నాయి. అంటే దీపము అంటే వెలుగు ఇచ్చేటువంటిది, శుభాన్ని కలుగచేసేటువంటిది. ఎలాంటి వెలుగు? సర్వజ్ఞానప్రదం అంటున్నారు. అంటే జ్ఞానం ఏ విధంగా వస్తుంది? మనలో ఉన్నటువంటి మూఢత్వం పోవటం వలన జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఈ దీపాన్ని మనం వాళ్ళకి దానం చేస్తున్నాము అంటే మనలో ఎలాంటి జ్ఞానం ఉందో, మనలో ఎలాంటి వివేకం ఉందో, మనలో ఎలాంటి మేధస్సు ఉందో దాన్ని ఇతరులకి పంచటం అనేటువంటి సంకేతం ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఆకాశ దీపం ఏ విధంగా పెట్టాలి? మనకి కార్తీక మాసం వచ్చిందంటే ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా మనకి ఆకాశ దీపాలు కనిపిస్తూ ఉంటాయి. ధ్వజస్తంభం దగ్గర ఒక కొయ్యను పాతి దాని మీద దీపారాధన చేస్తూ ఉంటారు. దానికోసం వచ్చిన భక్తులంతా కూడా ఆ నెల మొత్తం దీపారాధన చేయటానికని కొంత టికెట్ డబ్బును చెల్లిస్తూ ఉంటారు. అంటే దీపాన్ని ఇక్కడ ఆకాశ దీపం పెట్టాలి అని అంటారు. ఆ ఆకాశ దీపాన్ని పెట్టడానికి కూడా ఒక పద్ధతి ఉంది. యజ్ఞానికి వాడేటువంటి సమిధలు ఏవి ఉంటాయంటే స్తంభాకృతిలో ఉన్నటువంటి వృక్షపు ఎండిపోయినటువంటి కర్రను తెచ్చి, అంటే పచ్చిదిగా ఉన్నటువంటిది కొట్టడానికి మహాపాపం, అలా చేయకూడదు. ఎండిపోయినటువంటి వృక్షాన్ని తెచ్చి దాని కొమ్మని స్తంభంలాగా ఏది ఉందో దాన్ని దేవుడి ధ్వజస్తంభం దగ్గర పాతాలిట. దాని మీద
8 రేకులతో ఉండేటువంటి ఒక ప్రమిదను పెట్టాలి. అంటే అష్టదళం అంటారు. 8 వైపులా కూడా దానిలో 8 దీపాల్ని ఉంచాలిట. గాలికి అది ఆరిపోకుండా దానికి ఏదైనా అడ్డం పెట్టి అది భగవంతుడికి ఆ దీపం పెట్టి దీపారాధన చేసి నమస్కారం చేసుకోవాలి. మరొక విషయం, దేవాలయంలోనే దీపారాధన ఆకాశ దీపం పెట్టడం కాదు, ఇంట్లో కూడా ఇంటి ముందర కూడా దీపారాధన ఆకాశ దీపాన్ని పెట్టచ్చు అని మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి. అంటే అది కూడా వచ్చేటువంటి వాళ్ళకి, వీధిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వెలుగునిడం, ఇంటిలోకి క్రిమికీటకాల్ని రాకుండా కాపాడడం మనకి కనిపిస్తుంది. అంతేకాదు, అసలు ఆ పుణ్యం ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి కూడా మనకి కార్తీక పురాణం ఒక కథ కనిపిస్తోంది. అదేమిటి అంటే, పూర్వము కొంతమంది భక్తులంతా కలిసి శివాలయంలో ఒక స్తంభాన్ని ఏర్చి, అంటే ఎండిపోయినటువంటి ఒక చెట్టును తెచ్చి కొమ్మను తెచ్చి దాని స్తంభంగా పాతారట. దాని మీద శాస్త్రోక్తంగా ఏ విధంగా దీపారాధన చేయాలో అలా దీపారాధన చెట్ట. దీపారాధన చేసిన తర్వాత ప్రవచనాలు చెప్పడానికి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులంతా వెళ్ళి లోపల కూర్చున్నారట. ఈ లోపల ఫళఫళామండి శబ్దం చేస్తూ ఆ దీపస్తంభం కాస్త కింద పడిపోయిందిట. అందరూ పరిగెట్టుకుని బయటికి వచ్చారట. అయ్యయ్యో, అపశకునం అయిందేమో, దీపారాధన స్తంభం పోయింది అని చెప్పేసి అందరూ బయటికి వచ్చారట. అసలు నిజానికి ఆ దీపస్తంభం నుంచి ఒక దివ్య పురుషుడు బయటికి వచ్చాట. వచ్చి వీళ్ళందరికీ చెప్పాట, ఎవ్వరూ కూడా ఆక్రోశించవద్దు, ఇది అపశకునం కాదు, నాకు పుణ్యగతులు మీరు కలిగించారు. దీపం కొండెక్కిన తర్వాత మాత్రమే నేను బయటికి వచ్చాను. ఇక్కడ అంటే నా శరీరం మీద మీరు దీపారాధన చేయటం వల్ల నాలో ఉన్నటువంటి రాక్షసత్వం పోయింది, శాపవశాన నేను ఇక్కడ స్థిరంగా మారిపోయాను, అందుకని నన్ను తెచ్చి ఇక్కడ మీరు దీపారాధన చేశారు అని. అంటే ఇక్కడ మనకి అర్థమయ్యేటువంటి విషయం ఏమిటంటే, దీపారాధన చేసిన వాళ్ళకి ఆ దీపస్తంభానికి అక్కడ ఉండేటువంటి దాన్ని చూసినటువంటి వాళ్ళందరికీ కూడా పుణ్యం వస్తుంది, వాళ్లకు ఉండేటువంటి అనేక దోషాలు కూడా పరిహారం అవుతాయని చెప్పేసి మనకి కథ వల్ల తెలుస్తోంది. అందుకని ఆకాశ దీపం అనేటువంటిది అత్యంత ఉత్కృష్టమైనటువంటిది, విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేది అని చెప్తారు. ఈ విషయాలన్నీ మనకి కార్తీక పురాణంలో కనిపిస్తాయి. అందుకని కార్తీక మాసంలో ఎవరైనా సరే వాళ్ళకి వాళ్ళు చేయటానికి వీలు లేకపోతే దేవాలయాల్లో చేసేటువంటి ఆకాశ దీపానికి కూడా కొంతైనా వాళ్ళు డబ్బులు చెల్లించి అప్పుడప్పుడు రోజైనా సరే వెళ్ళి ఆ ఆకాశ దీపానికి దేవుడికి కూడా నమస్కరించుకొని వస్తే వాళ్ళకి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పరిహారం అవుతాయని చెప్పి తెలుసుకోవాలి.